వానలకు మన బండ్ల మీద ఏదైనా చెట్టు కొమ్మి పడితేనే పానం కలకలం అంటది. అసొంటిది కోట్లు పెట్టి కొన్న కారు నీళ్ళల్లో ఆగిపోవడే కాకుండా పక్క పొంటి పోతున్న చిన్న కార్ల ముంగటి ఇజ్జత్ తీస్తే ఎట్లుంటది? ఎవ్వలకు చెప్పుకోలేని బాధ అది. ఏడనో ఎరికేనా? అయ్యయ్యో ఎంత కష్టం వచ్చరా కోట్లు పెట్టి కొన్న కారు గిట్ల నడుమిట్లా అయిపోయింది కదరా. కారు చూసిర్రా మొత్తం దునియాలని మోస్ట్ రిచెస్ట్ కార్లల్లా రోల్స్ రాయిస్ ఒకటి. అవిటి ధర 7 కోట్ల మీదికెళ్లే షురువు అవుతుంది. అంత పైకం పెట్టి కొన్న కారు మందిల పతార పల్సగా చేసిందిగా. ఎందుకంటారా, ఢిల్లీని గీ నడమ వరదలు ముంచేస్తున్నాయి కదా. ఏడ చూడు రోడ్ల మీద నీళ్లు నిండిపోయి ఎక్కడిదక్కడ జామ్ అయ్యింది. అయితే అదే రోడ్ల మీద ఈ రోల్స్ రాయిస్ బండి పోతుంటే నడుమిట్లనే ఆగిపోయింది. పక్క పొంటి 10-20 లక్షలు పెట్టి కొన్న అన్ని కార్లు నీళ్ళల్లో కూడా రయ్య దూసుకపో ఇక మన పని కంటే మంది మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు ఏడనైనా మోపైతారు కదా. గసంటోగా ఆయననే గీ బండిని ఈయన నడుపుతున్న మారుతి సుజుకి కార్ను ఎట్లా పోతుందో చూపించుకుంటా వీడియో తీసి ఎన్ని పైసలు పెట్టి కొన్నమా అన్నది కాదు, మనకు అవసరమైనప్పుడు కూడా నడిపేటట్టు ఉండాలి అని ఒక క్యాప్షన్ జోడించి ట్విట్టర్ ఖాతాలో పెట్టిండు. भाई बारिश में ढप हो गई 10 करोड़ की गाड़ी है ये, मुझे बताने की जरूरत नहीं है कौन सी गाड़ी है। 10 करोड़ की गाड़ी ढप हो गई भाई, देख रहे हो आप, ये देखो। जब ही कहते हैं भाई सस्ती गाड़ियों में घूमो, और ये हमारी जी वैगनार जी टहल का गाड़ी है भाई, इससे बढ़िया गाड़ी कोई नहीं है। तो क्राउड भी सारा का सारा खड़ा होके देख रहा है कि भाई साहब ये क्या हो गया है। కాతమిగా చూసినోళ్ళు చూసినట్టు ఎక్రియవట్టే. దీనికన్నా ఆల్టో కార్ నయం కదా. తక్కువ రేట్ల కార్లన్నీ రియ పోతుంటే దీనికేమైందని ఒకరంటే, లగ్జరీ కార్లతోని గిదే బాధ. వరద నీళ్ళకి రాగానే ఆటోమేటిక్ గా బ్రేకులు పడిపోతాయి. ఇక కారు మెకానిక్ వచ్చేదాకా అంతే పరిస్థితి అనుకుంటా ఇంకొందరు కారణాలు చెప్తుర్రు. ఏదైతే ఇంతి అడ ఈ కార్ ఓనర్ కి ఆయన కార్ ఆగిపోయిందన్న బాధ కంటే బుడ్డ కార్లు కండ్ల ముంగటనే పక్క పొంటే రయ్యిన దూసుకుపోతుంటే మస్తు దుఃఖం వస్తుంది కావచ్చు.